శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి దేవాలయానికి సుమారు 700 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ఈ అమ్మవారు మానవ రూపంలో ఉన్నప్పుడు ఈ అమ్మవారిని బ్రతికి ఉండగానే సొంత అన్నదమ్ములే మంట పెట్టి సజీవ దహనం చేశారని తెలుసా? ఈ అమ్మవారిని మొక్కితే కోరికలు తీరతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. కొత్తగా కొన్న బండ్లను ఈ అమ్మవారి దగ్గర పూజిస్తే మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఆలయంలో పిల్లల కోసం, ఆరోగ్యం కోసం, కుటుంబ సమస్యల నివారణ కోసం ఈ అమ్మవారిని పూజిస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయి. ఈ అమ్మవారు కష్టాల్లో ఉన్న వారికి దారి చూపుతుంది. సంపద, శాంతి, ఆరోగ్యం ప్రసాదించే దైవం. ఇన్ని మహిమలు ఉన్న ఈ ఆలయానికి గుడి ఉంటుంది, కానీ అమ్మవారికి గోపురం ఉండదు. అంటే ఈ అమ్మవారు ప్రతి సంవత్సరం ఎండలోనే ఉంటారు. చలికాలమైన, వర్షాకాలమైన వర్షానికి తడుస్తూనే ఉంటుంది. ఈ అమ్మవారి చరిత్ర గురించి విన్నా, మీరు తెలుసుకున్నా, ఇతరులకు తెలియజేసినా పుణ్యం కలుగుతుందని భావిస్తారు. అసలు శ్రీ నిదానంపాటి అమ్మవారి పూర్తి చరిత్రను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ అమ్మవారి పూర్తి చరిత్రని మన వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ నిదానంపాటి అమ్మవారి దేవస్థానం అడిగుప్పల గ్రామం, దుర్గి మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈ ఆలయానికి సుమారు 700 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ఇక ఆలయ చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ద్వాపర యుగాంతమున కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చొని ఉన్న సమయంలో మహాశివుని యొక్క ప్రమద గణాలు నాట్యం చేస్తూ ఉన్నాయి. మహాశివుడు మరియు పార్వతీదేవి వారు చేసిన నాట్యాన్ని చూసి ఆనందంతో దీవిస్తారు. వారందరిలో 4 కాళ్ళతో నాట్యం చేస్తున్న నందీశ్వరుని చూసి పార్వతీదేవి పకపకా నవ్వింది. అది గమనించిన నందీశ్వరుని తండ్రి శిలాద మహర్షి పార్వతీ అమ్మవారిని ఇలా అడిగాడు. ఇక్కడ ఉన్న ప్రమద గణాలు అన్ని నాట్యం చేస్తున్నప్పుడు సంతోషంగా చూశారు, కానీ నా పుత్రుడు చేసిన నాట్యాన్ని చూసి మీరు ఎందుకు నవ్వారు అని అడిగాడు. దానికి పార్వతీదేవి ఇలా అన్నారు: నీ పుత్రుడి నాట్యంలో సంగీత, సాహిత్య, భావభేష సృజనలు లేకుండా 4 కాళ్లతో చేస్తున్న నాట్యం చూసి నాకు నవ్వు వచ్చింది అని చెప్పింది. అసలు ఈ 4 కాళ్లతో ఉన్న వింత ఆకారాన్ని గర్భంలో మోసిన నీ భార్య మనిషేనా అని అడిగింది. ఈ మాటలకి నందేశ్వరుని తండ్రి శిలాద మహర్షికి పార్వతీదేవిపై పట్టరాని కోపం వచ్చింది. అప్పుడు శిలాద మహర్షి ఇలా అన్నాడు: అమ్మా, నీవు ఆ పరమశివుని భార్యవు అని గర్వంతో మునులను, వారి భార్యను అవమానిస్తావా అంటూ శిలాద మహర్షి పార్వతీదేవిని ఇలా శపిస్తాడు. నీవు భూలోకంలో ఏ శక్తులు లేకుండా మానవ రూపంలో పుట్టి 12 సంవత్సరాల వయసులోనే వివాహం కాకుండానే గర్భం ధరించి అందరి చేత అవమానం పొంది నీ ఇంట్లో వారి చేతన నిన్ను అవమానించబడి జాలి, దయా, దాక్షణ్యాలు లేకుండా నీవు మంటల్లో కాలబడతావు అని కఠోరంగా శపిస్తాడు. ఇంత భయంకరమైన శాపాన్ని ఇచ్చిన శిలాద మహర్షితో పార్వతీదేవి ఇలా అంటుంది: తెలిసి తెలియక చేసిన తప్పుకి ఇంత కఠినమైన శాపాన్ని ఇస్తారా? మీకు అంత కోపం వస్తుందని తెలియదు. అంతేకాదు దయామయ, నాకు శాప విమోచనం చెప్పండి అని పార్వతీదేవి అంటుంది. దానికి శిలాద మహర్షి: అమ్మా, భూలోకంలో పరమ నిష్ఠాగరిష్ఠుడు మహాపరమశివుణ్ణి అనునిత్యం కొలిచే యాగంటి అని కమ్మవారు కులంలో జన్మిస్తావు. నీకంటే ముందే కైలాసంలో ఉండే కామధేనువు జన్మిస్తుంది. నీవు అనునిత్యం ఆ కామదేవును కొలుస్తూ ఉండి ఆ గోవు పంచకం వల్ల నీకు మాయాగర్భం వస్తుంది. నీ మాయాగర్భంలో నందీశ్వరుడు సూక్ష్మ రూపంలో ఉంటాడు. అగ్ని సంస్కారం మరుక్షణమే మాయా రూపం నశించి శాప విమోచనం కలుగుతుంది అంటాడు. భూమి మీద శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి నామధేయంతో అవతరించి కొలిచిన వారికి కొంగు బంగారమై నిలుస్తూ తలచిన వారి కోరికలు నెరవేరుస్తూ కలియుగం నందు నిన్ను మించిన దేవత లేదు అని, ముఖ్యన కోరికలు తీర్చే మహాశక్తివై అవతరిస్తావని శాప విమోచన మార్గాన్ని ఉపదేశించి శిలాద మహర్షి వెళ్లిపోతాడు. ఈ విధంగా ఇప్పటి 700 సంవత్సరాల క్రితం నిదానంపాటి అగ్రహారం వందు గొప్ప దైవ ఆరాధకుడు, సద్గుణోపేతుడు, కమ్మవారి కుల వంశస్థుడు అయిన యాగంటి రామయ్య గారు ఒక ధనిక రైతు సుగుణమ్మ అనే కన్యారత్నాన్ని వివాహం చేసుకుని సర్వభోగాలతో తేలియాడుతూ ఉంటాడు. ఇలా కొంతకాలం తర్వాత పుణ్య దంపతులకు సంతానం కలగాలనే కోరిక కలిగి సంతాన వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రత ప్రభావంతో వీరికి 4 కుమారులతో పాటు ఒక కుమార్తె కూడా వారికి జన్మిస్తుంది. కుమారుల పేర్లు మూర్తయ్య, లింగయ్య, వెంకయ్య, నర్సయ్య. కుమార్తె పేరు శ్రీ లక్ష్మి అని నామకరణం చేస్తారు. వీరందరినీ అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. కొంతకాలం తర్వాత పిల్లలు పెద్దవారవుతారు. ఈ రామయ్యకు ఆ గ్రామంలో గొప్ప పశు సంపద ఉంది. అందులో కామధేనువు పేరుతో కలిగి ఉండి మంచి అందచందాలు కలిగిన గోమాత ఒకటి ఉంది. రామయ్య కుమార్తె శ్రీలక్ష్మికి 5 సంవత్సరాల వయసు వచ్చింది. అప్పటి నుంచి ఆమె ఎవరికీ తెలియకుండా గోశాలలోకి ప్రవేశించి కామధేనువు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి పూజ చేస్తుంది. ఆ కామధేను యొక్క పంచకమును సేవిస్తూ ఉండేది. ఈ రహస్యము తల్లిదండ్రులకు గాని గ్రామ ప్రజలకు గాని తెలియదు. ఇలా శ్రీలక్ష్మికి 12 సంవత్సరముల వయసు వచ్చేంత వరకు పంచకమును సేవిస్తూనే ఉంది. కానీ ఆమె ఇంకా పెద్ద మనిషి కాలేదు, కన్యగానే ఉంది. ఇలా ఉండగా ఒకరోజు ఆంబోతు రామయ్య గోశాలపై పడి కామధేనువుపై పడి
పడి బలవంతం చేసింది. శ్రీలక్ష్మి ప్రతిరోజులాగే గోశాలకు వెళ్లి కామధేనువుకు నమస్కరించి గోపంచకం సేవించింది. ఆంబోతి విరేకణాలతో కూడిన పంచకాన్ని శ్రీలక్ష్మి సేవించింది. దీనివల్ల శ్రీలక్ష్మి గర్భం దాల్చింది. ప్రతిరోజు గర్భం పెరుగుతూ వచ్చింది. కానీ ఇది గర్భం అని ఆమెకు తెలియదు. శ్రీలక్ష్మి తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు గాని పరీక్ష పెట్టి చూడలేదు. గర్భం ధరించిన శ్రీలక్ష్మి రోజు పంచకం సేవించడం మానలేదు. ప్రతిదినం ఎవరికీ తెలియకుండానే గోపంచకం సేవిస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు అలవాటు ప్రకారం శ్రీలక్ష్మి ఆవు పంచకంను సేవించడానికి వెళ్తూ ఉండగా గ్రామ వీధిలో రచ్చబండ మీద కూర్చున్న పెద్దలు శ్రీలక్ష్మి అమ్మవారి పొట్టను చూసి ఇలా అనుకున్నారు. తరతరాలుగా నిదానంపాటి అగ్రహారంలో కన్యలు పెద్దలు మాట వింటూ ఎంతో భయభక్తులు కలిగి ఉంటారు. కానీ ఈ రోజు ఈ అమ్మాయి పెద్ద మనిషి అయ్యింది అనే సంగతి తెలియకుండా వివాహం కాకుండా కామాంధురాలై గర్భం తెచ్చుకుంది. ఇది మన గ్రామానికే కలంకమని అనుకున్నారు. తక్షణమే గ్రామ పెద్దలు అందరూ ఆవేశంతో రామయ్య గారిని పిలిచి తన కుమార్తె శ్రీలక్ష్మి గర్భం ధరించింది అని సంగతి చెప్పారు. వెంటనే రామయ్య ఇంటికి వచ్చి శ్రీలక్ష్మిని పరిశీలించి కోపంతో తన వంశం పరువు తీసింది అని దూషించాడు. దానికి శ్రీలక్ష్మి ఘోరంగా విలపించింది. తండ్రి పాదాలపై పడి నాకు ఎటువంటి పాపం తెలియదు, ఆ పరమేశ్వరుని సాక్షిగా తాను ఇంకా పెద్ద మనిషి అవ్వలేదు అని చెప్పింది. తరువాత తండ్రి రామయ్య శ్రీలక్ష్మిని వైద్యులకు చూపించగా ఇది గర్భమేనని ధృవీకరించారు. పెద్ద మనిషి కూడా కాని మా కుమార్తెకి గర్భం ఏమిటి అని తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు. యాగంటి రామయ్య గారి కుమార్తె వివాహం కాకుండానే గర్భమైందని వార్త ఊరంతా మారుమ్రోగింది. ఈ విషయం గ్రామంలో అమ్మలక్కల నోట పడింది. శ్రీలక్ష్మి గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. శ్రీలక్ష్మి గ్రామానికి కలంకం తెచ్చింది అని అన్నారు. పొద్దున్నే లేచి దీని ముఖం చూడరాదు అని అమ్మలక్కలు దూషించారు. ఏ పాపం తెలియని ఈ భయంకరమైన దూషణలకి శ్రీలక్ష్మి ఎంతో బాధపడింది. ఈ వార్త శ్రీలక్ష్మి అన్నదమ్ములకు తెలిసింది. వారి ఎంతో కోపంతో తమ రక్తం పంచుకొని పుట్టిన శ్రీలక్ష్మి ఇంతటి పని చేస్తుందా అని తల్లిదండ్రులకు చెప్పారు. కానీ శ్రీలక్ష్మి గర్భ రహస్యం తెలిసిన తల్లిదండ్రులు కుమారుల మాటలకు సరైన సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయారు. వారు అలా మౌనంగా ఉండడంతో శ్రీలక్ష్మి చేసిన ఘోర కార్యం అన్నలకు తెలిసి సమయం కోసం ఎదురు చూశారు. ఒకరోజు శ్రీలక్ష్మి తల్లిదండ్రులు శుభకార్య నిమిత్తం ఇతర గ్రామానికి వెళ్తూ కొడుకులతో, ఓ కుమారులారా, మేము శుభకార్య నిమిత్తం వేరే గ్రామానికి వెళ్తున్నాము, శ్రీలక్ష్మిని జాగ్రత్తగా ఉంచమని చెప్పి వెళ్తారు. కానీ శ్రీలక్ష్మి అన్నదమ్ములు శ్రీలక్ష్మిని హతమార్చడానికి ఇదే సరైన సమయంగా భావిస్తారు. అన్నదమ్ములు అందరూ శ్రీలక్ష్మి దగ్గరికి వెళ్లి, అమ్మా శ్రీలక్ష్మి, మేము పత్తి కట్టె మండ వేయడానికి పొలం వెళ్తున్నాము, మధ్యాహ్నం భోజనం తీసుకుని రమ్మని చెప్పి వెళ్తారు. శ్రీలక్ష్మి భోజనం తయారు చేసి గోశాలకు వెళ్లి కామధేనువుకు నమస్కరించి పొలానికే బయలుదేరబోతూ ఉండగా కామధేనువు శ్రీలక్ష్మితో ఇలా అంటుంది. మీ అన్నలు నిన్ను అగ్నిలో దహనం చేయాలని కుట్ర చేశారు. గోవు ముందుగానే వెళ్లొద్దు అని హెచ్చరించింది. కానీ దానికి శ్రీలక్ష్మి తన అన్నల మాట కాదనలేను అని చెప్పి బయలుదేరింది. మార్గం మధ్యలో నాగేంద్రుడు ప్రత్యక్షమయ్యి పొలానికి వెళ్లవద్దు అని శ్రీలక్ష్మితో చెప్పాడు. కానీ శ్రీలక్ష్మి వినకుండా పొలానికి బయలుదేరింది. ఆ నలుగురు అన్నదమ్ములలో చిన్నవాడైన లింగయ్య తన అన్నల మాటను గ్రహించి, ఓ అన్నలారా, శ్రీలక్ష్మి గర్భం దైవలేలా అని కావున శ్రీలక్ష్మిని ఏమి చేయొద్దని వేడుకుంటాడు. కానీ లింగయ్యను బావి దగ్గరకు పంపించి అక్కడ నీరు తెమ్మని పంపిస్తారు. ఇంతలోనే శ్రీలక్ష్మి అన్నలకు భోజనం తెచ్చింది. ఆ సమయంలో అన్నలు పత్తి కట్ట వేస్తున్నారు. శ్రీలక్ష్మి రాగానే ఆ అన్నలు శ్రీలక్ష్మిని పత్తి కట్ట పైకి ఎక్కించారు. కొంతసేపటి తర్వాత పత్తి కట్ట కింద మంటలు పెట్టారు. శ్రీలక్ష్మి ఆ మంటలు చూసి భయపడి, ఓ అన్నలారా, నేను ఏ పాపమూ చేయలేదు, నాకు ఈ గర్భం ఎలా వచ్చిందో నాకు తెలియదు, నన్ను రక్షించండి అని వేడుకుంది. కానీ శ్రీలక్ష్మి మాటలను అన్నదమ్ములు పట్టించుకోలేదు. ఈ విధంగా విలపిస్తూ శ్రీలక్ష్మి అగ్నికి ఆహుతైంది. నాగరాజు కూడా అగ్ని దగ్గరకు వచ్చి అగ్నిలో దహనమయ్యాడు. అలాగే అగ్నికీలక దహనంతో గర్భం 4 ముక్కలుగా చీలి శిరసు మీద మచ్చతో ఒక కోడదూడ మరణించి అన్నల ముందు పడింది. ఇది చూసిన ముగ్గురు అన్నలు వారి నేత్రాలను కోల్పోయారు. గోశాలలో ఉన్న కామధేనువు కూడా తాడును తెంపుకొని అగ్నిలో పడి దహనమైంది. ఆ అరుపులు విని పరిగెత్తుకుంటూ వచ్చిన లింగయ్య బాధతో ఏడుస్తూ, ఎంత పని చేశారు అన్నలారా అంటూ పెకపెకా ఏడ్చాడు. ఇదంతా తెలిసి గ్రామస్తులు అందరూ అక్కడికి వచ్చారు. మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో భీకర శబ్దంతో బారెడు వైశాల్యంతో భూమి చీలి స్వర్ణ విగ్రహం వెలుగుతో వెలిసింది. స్వర్ణలింగం ఇలా దివ్య సందేశం అందించింది. ఓ గ్రామస్తులారా, నేను యాగంటి వారి కుటుంబం నందు కారణ జన్మురాలుగా జన్మించాను. వారికి ఈ విషయం తెలియక నన్ను దహనం చేశారు. ఆదివారం నన్ను దహనం చేశారు కాబట్టి ప్రతి ఆదివారం నన్ను పసుపు కుంకుమలతో పూజించండి. నన్ను దహనం చేసిన అన్నల వారి వంశం నాశనమై ఒక్క లింగయ్య వంశం మాత్రమే వర్ధిల్లుతుంది. నాకు ఎటువంటి రూపము కల్పించరాదని నన్ను మంటల్లోని అగ్నికి దహనం చేశారు కాబట్టి నాకు ఆలయం కట్టవద్దు.
నన్ను ఎండలోనే ఉంచి భక్తులను దర్శించుకోవాలని కోరింది. నేను ఇక్కడ భూగర్భంలో నిదానంపాటి అమ్మవారిగా యజ్ఞ నిష్ఠిప్తమై ఉంటాను అని, నన్ను బయటకు తీయుటకు ప్రయత్నించవద్దు అని, ఒకవేళ నన్ను బయటకు తీయటం ప్రయత్నిస్తే అలా ప్రయత్నించిన వారి శిరస్సు ముక్కలవుతుంది అని హెచ్చరించింది. సహనంతో పాటు అగ్నికి ఆహుతైన కామధేనువును 3 పసుపు ముద్దలుగా వేసి మిరియాల గ్రామస్తులైన బత్తుల వంశానికి చెందిన యాదవ కులస్తులకు ఇలవేలుపుగా ఆవును దేవర అను నామంతో కొలవమని మిరియాలకు పంపించింది. ఆ రోజు నుంచి కామధేనువు ఆవు రూపంలో ప్రతి సంవత్సరం మిరియాలలో 5 రోజుల ఉత్సవాలు చేస్తారు. దీనిని ఆవు పబ్బం ఉత్సవం అంటారు. నన్ను భక్తితో కొలిచే వారికి స్వప్నమందు కనిపించి వారి కోరికలు నెరవేరుస్తానని నా మహామంత్రం జయ జయ లక్ష్మి, జయ శ్రీ లక్ష్మి, శ్రీ నిదానంపాటి అమ్మ మహాలక్ష్మి అంటూ పూజించిన వారికి సకల భోగ్యాలు ఇస్తానని చెప్పి వారికి నేత్ర దృష్టిని ప్రసాదించింది. నిదానంపాటి అగ్రహారం శ్రీ లక్ష్మి అమ్మవారి ప్రభావంతో ప్రతి ఇంట భయంకరమైన కాలసర్పములతో ఏర్పడి ప్రజలు భయభ్రాంతులై వారి గృహాలను విడిచి ఇతర గ్రామాలకు వెళ్లిపోతారు. తనాంతరం గ్రామంలో భయంకరమైన భూకంపాలు చెలరేగి కాలగర్భంలో కలిసిపోయింది. కానీ ఒక అయ్యగారు మాత్రం అక్కడే ఉండి అమ్మవారి ప్రతిరూపంగా ఒక బండను ఏర్పాటు చేసి పూజించుచు కొంతకాలానికి అతను అమ్మవారిలో లీనమయ్యాడు. ఇప్పుడు ఉన్న పీఠము ఆమెకు ప్రతిరూపంగా ఆ అయ్యవారు ఏర్పాటు చేసినది. ఈ విధంగా అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో శ్రీ లక్ష్మీ నిదానంపాటి అమ్మవారు ఆ ప్రదేశంలో పూజలు అందుకుంటూ భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచింది. ఇక్కడ ప్రతి సంవత్సరం పాల్గొన పౌర్ణమికి దగ్గరగా ఉండే ప్రతి ఆదివారం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఆదివారం కూడా భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ ఎప్పటికీ అమ్మవారి రూపం ఉండదు. ఇక్కడ మహిమలు మరియు అమ్మవారి శక్తి తెలిసి భక్తులు విపరీతంగా నిదానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు. సంతానం లేని వారు ఈ తల్లిని దర్శిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని నమ్ముతారు. కొత్త వాహనాలు కొన్నవారు ఈ తల్లిని దర్శించి పూజ చేపిస్తారు. అద్భుత మహిమలు కలిగిన ఈ అమ్మవారు దర్శించిన అమ్మవారి చరిత్రను విన్న జన్మ జన్మల పాపాలు పోయి వారి కోరికలు తీరుతాయని నమ్మకం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. 700 సంవత్సరాలు కలిగిన శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారి చరిత్రని మీ వంతు కనీసం ఇద్దరికైనా షేర్ చేయండి. మొక్కుల కొరకు ఈ టెంపుల్ కు వచ్చే వారికి ఒక చిన్న విన్నపం. మీకు ఆలయానికి సమీపంలో మీకు అన్ని రకముల వసతులు కలిగి ఉంటాయి. మీ మొక్కుల నిమిత్తం మీరు ఈ దేవాలయానికి మీ కుటుంబ సభ్యులతో వస్తే మీకు అన్ని రకముల ఫెసిలిటీస్ అవైలబిలిటీగా ఉంటాయి. దేవాలయానికి అతి సమీపంలో ఏసీ రూమ్స్ మరియు నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉంటాయి. భక్తుల రద్దీ కారణంగా రూమ్స్ ముందుగా బుక్ చేసుకుంటే మంచిది. మరిన్ని వివరాల కోసం ఈ విజిటింగ్ కార్డ్ లో ఉన్న నెంబర్ కి కాల్ చేసి సమాచారం పొందగలరు. రూమ్స్ కొరకు మరింత సమాచారం కోసం ఈ నెంబర్ కి కాల్ చేసి సమాచారాన్ని తీసుకోగలరు. ఈ దేవాలయానందు తలనీలాలు కూడా చెల్లించుకోవచ్చు. ఈ దేవాలయానికి సమీపంలో అద్భుతమైన గోశాల కూడా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.